ఆన్లైన్ బెట్టింగ్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో వారిపైన కూడా కేసులు నమోదవుతాయి. పబ్లిక్గా మీరేం చెప్తారన్న? యాక్చువల్లీ ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ అనేవన్నీ ఇబ్బంది కలిగించే విధంగానే ఉంటాయి. దానివల్ల చాలా ప్రజలు కూడా ఇబ్బంది కలుగుతున్నాయి. టూ సైడ్ చేసుకోవడం అని ఇదని చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి అందరికీ. ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదు. యాక్చువల్లీ ప్రమోట్ చేయించే వాళ్ళు కూడా కరెక్ట్ కాదు ఈ విధంగా. ప్రపంచ యాత్రికులు నా అన్వేషణ ఎన్ని ఒక్కొక్కటిగా బయటికి తీసుకొస్తున్నారు. ఇలా ప్రమోట్ చేసిన వాళ్ళు మనుషులనే అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఎలా చూస్తారు? చేసేది కరెక్టే, అరెస్ట్ చేయడం అని ఇదని. యాక్చువల్లీ లా అండ్ ఆర్డర్ ప్రకారం ఇవన్నీ చేసేది మంచిగానే ఉంది ప్రభుత్వం చేసేది. బట్ ఇలా ప్రమోషన్ చేసే వాళ్ళ వెనకాల ఉన్నది కూడా సపోర్ట్ చేసేది కరెక్ట్ కాదు. దానివల్ల ఇబ్బంది కలుగుతుంది అందరికీ. దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాను ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఎలా అనుకుందా? ఇది మంచి నిర్ణయం సార్ అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఆన్లైన్ బెట్టింగ్ ఆపడానికి ప్రయత్నించేది చాలా మంచిది. ఇది యాక్చువల్లీ ప్రభుత్వం కూడా మంచిగానే సహకరిస్తుంది. దానివల్ల ఆపడం కూడా ప్రజలకు మంచిది. అది సాక్షులు మాయం చేసేస్తున్నారు. బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ సాక్షులు మాయం చేసేస్తున్నారు. దీనికి ఉదాహరణ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. అది ఎంతవరకు అన్నది మనకి కరెక్ట్ తెలియదు. బట్ సాక్షులు మాయం చేస్తున్నారంటే కనుక అది వెనకాల ఉన్న ప్రెజర్ బట్టి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ప్రమోట్ చేయడానికి కూడా వాళ్ళు సహకారం ఉంటుంది కదా. చాలామంది ఎందుకు ఈ అమ్మాయి ఉంది కదా, ఇది బ్యాంకాక్ అమ్మాయి, మరి ఆ అమ్మాయి కూడా నిన్న వీడియో చేసింది. ఏమని, నాకు చాలా ప్రెజర్ చేశారు, మెయిల్స్ పెట్టారు, 70 లక్షలు ఇస్తాను, 80 లక్షలు ఇస్తాను, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోమని చెప్పారు. బట్ అయినా కానీ నేను ప్రమోషన్ చేయలేదు అని అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది వీళ్ళ వెనకాల ఉండి నడిపించిన వాళ్ళని బట్టి ఉంటుంది. అది దానివల్ల వీళ్ళ మాయం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళకి తెలియాలి. అది మాయం చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇలా యాప్స్ అరికట్టడం వల్ల ఎంతవరకు భారం, అదే ప్రజల మీద యువత మీద భారం తగ్గే వరకు? యాక్చువల్లీ యాప్ని అరికడతామంటారు కానీ యాప్ను ఇంకో దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. యాప్ అన్నది డిస్కనెక్ట్ చేయడానికి ఉండలేక ఇది ఫైరసీ కింద తయారైపోతుంది. ఇది యాప్ అన్నది పూర్తిగా తీసేయాలి. బెట్టింగ్ యాప్ అన్నది తీసేయాలి. ఇప్పుడు ఆడతారు, అందరూ ఆడతారు, ఏంటి సరదాగా ఆడుకునే వాళ్ళు ఉంటారు. కానీ దాన్ని సీరియస్గా తీసుకుని లక్షలు వేసుకుని అప్పులు చేసి ఇది కరెక్ట్ కాదు. ఎందుకు ఐపీఎల్ ఉంది, కొన్ని కోట్లు జరుగుతూ ఉంటుంది, అది ఇప్పటికీ బెట్టింగ్ జరుగుతూనే ఉంటుంది. మరి దాన్ని ఆపుగారా? ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వల్ల యువకుల ప్రాణాలు పోతున్నారు, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అంటూ కూడా దీనికంటూ ప్రత్యేకమైన సమాచారం కూడా తీసుకురావాలంట. అవును, యాక్చువల్లీ నిజమే. ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ఇప్పుడు సీరియస్గా తీసుకున్నారు. ప్రాణాలు పోకపోతే ఎవరు పట్టించుకోరు కదా. ప్రాణాలు పోతున్నాయి కాబట్టి చట్టాన్ని తీసుకురావాలి. అలా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినప్పుడే వీళ్ళు ఉండాలి కదా, ఆపాలి కదా, అరగట్టాలి కదా. అప్పుడు లేనిది మధ్యలో వచ్చాక చేస్తా అంటే ఏంటి? ఏదైనా స్టార్టింగ్లో పునాదిని ఆపేస్తే అది అక్కడతో సమాధి అయిపోతుంది. అంతేగాని సగం కట్టేశాక అది ఆపాలంటే అది అవ్వదు కదా, పెరుగుతూనే ఉంటుంది. వృక్షం అన్నది చెడు వృక్షాన్ని ఫస్ట్లోనే సంహరించేయాలి. అది ఎదిగే కొలది పెరుగుతూనే ఉంటుంది. ఒక కొమ్మ నరిగితే ఇంకో కొమ్మ వస్తుంది. ఆ విధంగానే ఇది కూడా తయారవుతుంది. సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు గారు మే మాసంలో తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేస్తాము, పిల్లలు స్కూల్కి వెళ్ళేలోపు వారి అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరుగుతుంది. మీకు ఎలా? అది చాలా విధంగా మంచిది అండి. అది ఎందుకంటే ఇది చదువుకు సంబంధించింది, పిల్లల భవిష్యత్తు సంబంధించింది. వాళ్ళు చేస్తే ప్రజలకు ఉపయోగకరంగానే ఉంటుంది. ఆ విషయంలో చాలా హ్యాపీ, గుడ్ అనే చెప్పాలి. నిజంగా దాంట్లో కూడా మాకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది కట్టుకునే వాళ్ళు ఉంటారు, కట్టుకోలేని వాళ్ళు ఉంటారు. ప్రెజర్ యాక్చువల్లీ ఈ విషయంలో ఒక మాట చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్ కన్నా ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువ జనం వెళ్తున్నారు. ఏ విషయంలో వెళ్తున్నారు? వాళ్ళు చదువులు బాగా చెప్తారనా, ఎంతంత ఫీజులు ఎందుకు కట్టాలి? లేని వాళ్ళు కూడా చేయించుకుంటాం. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు, అంతకుముందు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారు, కట్టలేకపోతాం. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకో సాయం ఉంటే ఎక్కడైనా చదివిస్తాం. రేపన్న రోజు పెద్ద చదువులు కూడా మాకు ఉపయోగపడేది. అదే ఈ విషయంలో హ్యాపీ. అది అలాంటి విషయాల్లో ఎన్నికల ప్రచారాల్లో చెప్పినట్టుగానే 15,000 చెప్పారు. దీనికి ఎటువంటి నిబంధన లేదు, మే మాసంలో ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చెప్తున్నారు. అవును.
అది చేస్తే మంచిది సార్, అది చెప్తున్నా కదా. ఆ విషయంలో అయితే నిజంగా ఇంప్లిమెంట్ చేస్తారో మరి లేదు తెలియదు, కానీ చేస్తే మటుకు 100% ఈ గవర్నమెంట్ అన్నది చాలా ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకా యాక్చువల్లీ అంతకుముందు సరే కొన్ని మిస్టేక్స్ వల్ల కొంచెం లేట్ అయింది, బట్ అవన్నీ సరి చేసుకుంటూ మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వచ్చాక ఇంకా ముందుకు వెళ్తుంది, ఇంకా బాగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ విషయం. అలాగే రైతులకు సంబంధించి కూడా రైతు భరోసా ఆశ్రమించారు. ఇవన్నీ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ అవుతాయి కానీ ఒకేసారి అవ్వదు, ఎందుకంటే గవర్నమెంట్ రావడం కొత్త, దగ్గర ఒక 5-10 సంవత్సరాల నుంచి గ్యాప్. వీళ్ళు ఏం చేశారో అవతల గవర్నమెంట్ ఏం చేసిందో మనకే తెలియదు, కానీ రాగానే చేసేయాలంటే అది ఎవరి వల్ల కాదు, ఎందుకంటే వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉంటాయి, వాళ్ళ ఫాలోయింగ్స్ అవన్నీ చూసుకోవాలి, అవన్నీ చూసుకుని నిదానంగా చేస్తారు. కాకపోతే నాకు చేస్తారని నమ్మకం ఉంది ఈ గవర్నమెంట్లో.